రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని నిస్సిగ్గుగా వెనకేసుకొస్తున్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో గొడ్డలి పార్టీ. నిజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే ఒక పక్కన ఆగ్రహంతో పాటు ఆవేదన కలుగుతూ ఉంది. ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశంలో నాకు దేశభక్తి లేదు, దేశం అంటే గౌరవం లేదు అని బహిరంగంగా మాట్లాడుతూ మన దేశం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదులపైన సానుభూతి వ్యక్తపరుస్తూ మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని వాళ్ళ వెనకేసుకురావటమే కాకుండా అన్ని రకాలుగా తమ అండదండల్ని అందిస్తున్నటువంటి పార్టీ గొడ్డలి పార్టీ. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాను. బచ్చలకూర జోసెఫ్ అలియాస్ రావణ్, ప్రశ్న రావణ్. ఇతని యొక్క మాటలు, ఇతని యొక్క ప్రవర్తన గత కొద్ది రోజులుగా కొన్ని కోట్ల మంది చూసి వినడం జరిగింది. ఏ రకంగా హిందూ మతం పైన, హిందూ దేవుళ్ళ పైన అతను చేసినటువంటి అత్యంత అభ్యంతరకరమైనటువంటి మాటలు కొన్ని కోట్ల మంది మనోభావాల్ని గాయపరిచినటువంటి సందర్భం. అంతేకాకుండా దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగిస్తూ ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక యుద్ధానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి ఈ ప్రశ్న రావణ్, బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. ఇవాళ దేశంలో ఏ పౌరుడైనా సరే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ పౌరుడైనా, దేశభక్తి కలిగినటువంటి ఏ పౌరుడైనా సరే ఇటువంటి వ్యక్తికి తమ మద్దతు తెలియజేస్తారా అండి? ఇవాళ ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఇతన్ని కఠినంగా శిక్షించండి, భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకడు ఈ విధంగా తయారవ్వకుండా కఠినమైనటువంటి సెక్షన్లు పెట్టి శిక్షించండి అని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఇవాళ ఒక్క హిందూ మతాన్ని అనుసరించేటటువంటి వారే కాకుండా ఇవాళ క్రిస్టియన్లు బాధపడుతూ ఉన్నారు, ముస్లిం సోదర సోదరీమణులు బాధపడుతూ ఉన్నారు, అన్ని మతాల వారు కూడా బాధపడుతూ ఉన్నారు ఇతను మాట్లాడినటువంటి మాటలు చూసి.